నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో చూసినట్లయితే సౌలు, తార్సువాడైన సౌలు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి యెరూషలేమునకు దమస్కులోని వారిని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిని బంధించి తీసుకుని వచ్చేందుకు పర్మిషన్ అడిగేందుకు వెళ్ళినట్టు మనం చూస్తాం. దమస్కులోని సమాజం వారికి పత్రికలు ఇవ్వండి, యెరూషలేములకి నేను పరిశుద్ధులను యేసుక్రీస్తు పేరుట ప్రార్థించే వారిని బంధించి తీసుకొని వస్తాను అని అడిగేందుకు సౌలు వెళ్తాడు. అలా అధికారం పొంది దమస్కు అనే ప్రాంతానికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో యేసుక్రీస్తు ప్రభువు వారు సౌలును దర్శిస్తారు. ఆ దర్శన భాగాన్ని మనం చదువుతాం. దర్శనం పొందుకున్న తర్వాత సౌలు దమస్కులోని యూదా అనే ఒక వ్యక్తి ఇంట ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు అననీయ అనే ఒక శిష్యుడికి దర్శనంలో చెప్తాడు, ఇలా యూదా అనే ఫలానా వ్యక్తి ఇంట్లో తార్సువాడైన సౌలు ఉన్నాడు, వెళ్ళి అతని కొరకు ప్రార్థించు. సౌలు ఎలాంటి వ్యక్తి అండి? యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారిని హింసించిన వ్యక్తి, బాధ పెట్టిన వ్యక్తి, బంధించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కొరకు యేసయ్య ఏం చెప్తున్నాడు అననీయకి? ప్రార్థించు అని. అననీయ చెప్తాడు, యేసయ్య అతను నీ పరిశుద్ధులని యెరూషలేంలో చాలా హింసించాడు కదా, నేను చాలా మంది ద్వారా విన్నాను అని అడుగుతాడు. అననీయ యొక్క సందేహం నిజమైందే కదా, నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఎంతో బాధ పెట్టాడయ్యా, అటువంటి వ్యక్తి కోసం నువ్వు వెళ్ళి ఏం చేయమంటున్నావు, నన్ను ప్రార్థన చేయమంటున్నావు అన్నప్పుడు యేసయ్య ఏం చెప్తాడు? నా నామాన్ని భరించేందుకు నేను అతన్ని ఒక సాధనంగా ఏర్పరచుకొని ఉన్నాను, వెళ్ళు, నేను చెప్పిన పని చేయాలి. మరి ఈ దినమున యేసయ్య నీతో నాతో కూడా అదే కదండి చెప్పింది. మొదటిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. రెండవదిగా మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించండి అన్నాడు. చేస్తున్నారా? చేయడం లేదు కదా. మనందరి ప్రార్థనలు ఎలా ఉంటాయంటే కీర్తనాకారుడైన దావీదు యొక్క ప్రార్థనలాగా, నా శత్రువుల దవడ ఎముకను పగలగొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే. యేసయ్యా ఆ వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడయ్యా, అతన్ని కొట్టు. ఇలా ప్రార్థిస్తున్నారా? లేదా తండ్రి వాళ్ళు రక్షణ పొందుకోవాలని ప్రార్థిస్తున్నారా? ఒక నిజ క్రైస్తవుడు ఎలా ఉండాలండి? అననీయలాగా ఉండాలి. యేసు నిన్ను నన్ను ఈ దినాన అననీయలాగా ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఎందుకో చెప్పానా? అననీయ సౌలు దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి ఏం చెప్పాడు సౌలుతో? సహోదరుడా, నేను నీ కొరకు ప్రార్థించేందుకు వచ్చిన్నాను. కొంతమంది తమ గత జీవితంలో ఎంతో ఇబ్బందికరమైన స్థితిలో ఉండుంటారు. నువ్వు నేను కూడా అంతే. యేసును తెలుసుకోకముందు, యేసుని సొంత రక్షకునిగా అంగీకరించకముందు, మన మార్గాన్ని మార్చుకోకముందు మన పాత స్వభావం ఎలా ఉంటుంది? చాలా అసహ్యంగా ఉంటుంది కదా, చాలా ఘోరంగా ఉంటుంది కదా. ఒక్కసారి యేసును తెలుసుకుని నూతనంగా మనం మారిన తర్వాత మనము నూతన సృష్టి కదా. మరి అలా ఒక వ్యక్తి నూతన సృష్టిగా మారిన తర్వాత మనం వాళ్ళని పాతైన రీతిలో చూడొచ్చా? ఇదే మనం చాలామంది ఈ మధ్యకాలంలో చేస్తూ ఉన్నారు. ఒక విశ్వాసిని తన పాత జీవితాన్ని బట్టి ప్రశ్నిస్తూ బతికేస్తూ ఉంటాం. ఏదైనా ఒక చిన్న గొడవ వచ్చి రాగానే ఏం చేస్తూ ఉంటాం? నువ్వు అలాంటి వ్యక్తివి, నువ్వు అలాంటి జీవితాన్ని జీవించావు, నువ్వు అలా చేసావు, ఇలా చేసావు అని అడుగుతూ ఉంటాం. అననీయ సౌలుని అలా అన్నాడా? ఏమయ్యా సౌలు, నేను నీకెందుకు ప్రార్థన చేయాలి? లేదా ఏమయ్యా సౌలు, నువ్వు నాకు ఇంత చేసినా కానీ, పరిశుద్ధులు నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఇలాంటి మాటలు ఏవి అననీయ నోటి గుండా రాలేదు. సహోదరుడా, ఎంత పరిపూర్ణ మాట అండి సహోదరుడు అని. సహోదరి అనేది ఒక క్రైస్తవ జీవితంలో మాత్రమే ఇంత పరిపూర్ణత ఉంటుంది. మరి ఒక సహోదరుడిగా, సహోదరిగా
చూస్తున్నావా నువ్వు? లేక వాళ్ళ గత పరిస్థితిని బట్టి వాళ్ళని విమర్శిస్తూ జీవిస్తున్నావా? దేవుడు నిన్ను నన్ను అననీయ లాంటి వ్యక్తిత్వం కలిగిన వారిగా ఉండాలి అని ఆశపడుతున్నాడు. మీకు ఇబ్బంది పెట్టే వారి కోసం ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి, అంతేగాని వారిని దూషించకండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.